అమ్మా అప్పచ్చిమా మీకు మేలురా అప్పచ్చి అడిగినప్పుడు అంతా డబ్బులు ఇస్తా ఉంటాడా? నేను అడిగితే డబ్బులే కంటికి కనిపించవు. నువ్వు అడిగినప్పుడు కూడా ఇస్తున్నాను కదే. ఇస్తున్నావులే బోర్డులోకి 150 నేనేమన్నా అడుక్కునేదాన్ని? నాన్న మా వాళ్ళు మీరు గొడవలు పడొద్దు. పాపా డబ్బులు నాన్నకిచ్చే. ఇద్దరు డాడీ యాడికి వచ్చినా ఈ రచ్చలు తప్పేట్టుగా లేవా? ఏమైనా ఆర్చుకున్నారంట? నేను డబ్బులు అడిగితే 150 చేతిలో పెడతాడు. మా సంపాదించిందంతా ఏ గంగలో కలుపుతున్నాడు. ముందా కాలు దించిగా ఈ భర్త మీద కాలు పెట్టి మాట్లాడుతున్నావు ఏంది? సంపాదించి పిల్లల చేతిలో డబ్బు పెట్టలేని మొగోడుతో ఎట్ట కూర్చొని మాట్లాడితే ఏమున్నదిలే. నువ్వు సంపాదించే నీ పని అల్లుడు చేస్తాడో అల్లుడు పని నువ్వు చెయ్యి. అంటే నేను సంపాదించలేనా? సంపాదిస్తానైనా నువ్వు ఎందుకు సంపాదించవా? బాగా సంపాదిస్తావు, బాగా చదువుకున్నావు, లోక జ్ఞానం అంతా తెలుసు నీకు. కానీ భర్త కష్టాన్ని గుర్తించలేని ఆడదే కాపురం చేయని పనికిరాదు నైనా. కాపురం చేయకనే 2 పిల్లకాయలు నా సంసారం అన్ని గడిచిపోతున్నాయా? అర్థం లేని కాపురం అర్ధాంతం ఆగిపోయే జీవితం లాంటిది. 2 శరీరాలు కలిస్తే సంసారం అయిపోదు. 2 మనసులు కలిసి ఒకదాని ఒకటి అర్థం చేసుకుంటే అది నిజమైన సంసారం. అల్లుడు గారు నీకేం కావాలని అన్ని చూసుకుంటూ నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ నిన్ను మహారాణి లాగా చూసుకుంటూ ఇల్లు పిల్లలని బాధ్యత నెత్తినేసుకొని తను కష్టపడుతూ నిన్ను ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టినాడే. ఇంకేం కావాలి నీ జీవితానికి? డబ్బు బతకడానికి కావాలి, ఒకరిని బాధ పెట్టడానికి కాదు. నువ్వు సంపాదిస్తానంటున్నావు, బయటెళ్ళి డబ్బు సంపాదించడం అంత సులువు అనుకుంటున్నావా? ఒక ఆడది బయటెళ్ళి పని చేయాలంటే ఇంట్లో సంసారాన్ని బాధ్యతలను వదులుకొని ఆడదాన్ని చూసి బయట విషం జిమ్మే గుంట నక్కలను దాటుకొని ఆడదాన్ని ఆడదే అల్లరిపాలు చేసే అభిమానాన్ని దట్టుకొని నువ్వు సంపాదిస్తే వచ్చే డబ్బుతో ఎంత సుఖంగా ఉండగలుగుతావు? నిజమేమ్మా, డబ్బు సంపాదించడం అంత సులువేం కాదా? అవును కదా. మరి నీ భర్త ఎండకి వానకి గాలికి కష్టపడి బాధ్యత తీసుకొని నిన్ను నీ బిడ్డల్ని కష్టపెట్టుకుంటా చూసుకుంటున్నాడే. అలాంటి భర్త నీ చేతికి 150 ఇస్తే అడుక్కోవడం అంటావా? ఇంక నుంచి నువ్వే సంపాదించు. అల్లుడు గారికి 150 ఇంట్లో పూర్తిగా ఖర్చులన్నీ నువ్వే చూసుకోవాలా. చూసుకోవడం అంటే అట్ట ఇట్ట కాదు. అల్లుడు గారు నిన్నెట్ట చూసుకుంటున్నాడో అదే విధంగా చేయాలి ఇంట్లో. అమ్మా రోజు ఇంట్లో 1000 రూపాయలు ఖర్చు పెడతది. 1000 రూపాయలు ఖర్చు పెడతామే? అవి పే ఖర్చులే అమ్మమ్మా. మళ్ళీ ఇంట్లో ఖర్చులకి 500. రోజు మార్చి రోజు చికెన్ మటన్ చేపలు. ఈ లెక్క నా నెలకి 50,000 అయ్యేట్టుకున్నది. నేను ధనవంతులలో కూడా ఇది మత్తు ఖర్చు పెట్టారు కదా నాయనా. మళ్ళీ నాకు ఇచ్చేది 150 అంటావా? అల్లుడు గారు మీరేం పని చేయబాకండి, ఇంకా నా కూతురే పనికి పోతుంది, మీకు 150 ఇస్తుంది. మా అమ్మమ్మ బంగారమే. మంచి ఐడియా డాడీ. వదిలేమా, నా మొగుడు నన్ను ఎంత బాగా చూసుకుంటాడు. ఊరికే అన్ని 150 ఇస్తాడని అలా నేను అన్ని మాటలు పట్టించుకోబాక. అమ్మమ్మ మా అమ్మదంతా యాక్టింగే. నేనే నా మొగుడిని బాగా చూసుకుంటానమ్మా. రా ఎలా